హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కలెక్షన్స్ నర్సంపేట. ఎప్పటి నుంచో కటింగ్ వీడియో పెడదాం అని అనుకుంటున్నాము. ఈరోజు అయితే ఒక ఫ్రాక్ అండి, బోటిక్ స్టైల్లో. ఈ ఫ్రాక్ వచ్చేసి మాస్టర్ కటింగ్తో బోటిక్ స్టైల్లో మీకైతే కటింగ్ చూపిస్తాను నేను. చాలా సింపుల్గానే ఉంటుంది. ఇంట్లో ఉండి పిల్లలకి ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు కదా. ఇది వచ్చేసి నేను లైనింగ్ తీసుకున్నాను 1 మీటర్. కింద ఒక మార్క్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మార్క్ చేసుకున్నాక బాడీ కొలత ఎంత ఉంది అనేది మెజర్మెంట్స్ తీసుకుంటాం కదా, దాని ప్రకారం మనం ఫస్ట్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ లైనింగ్ అనేది తీసుకున్నాను. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోలేదు, అది కొంచెం ఆర్గాన్జా కాబట్టి జారుతుంది కాబట్టి నేను వచ్చేసి ఇది క్రేఫ్ లైనింగ్ అండి, అంటే షైనింగ్ కొంచెం తక్కువగా ఉంటుంది ఆర్గాన్జా కంటే, అలా తీసుకున్నాను. బాడీ పార్ట్ వచ్చేసి ఈ మీద వచ్చేసి 14 ఉందండి, 14 పొడవు. షోల్డర్ వచ్చేసి షోల్డర్ కూడాను 14 ఇంచెస్ ఉంది. అంటే మనం ఇప్పుడు డబల్ వేసుకున్నాం కదా, ఈ క్లాత్ అనేది నేను 4 మడతలు వేసుకున్నాను. 4 మడతలు అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్. అంటే ఇక్కడ షోల్డర్ వచ్చేసి 14 ఉంది అంటే మనం ఇక్కడ 14లో హాఫ్ తీసుకోవాలి, అంటే 7 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ నేను 7 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఇక్కడ మార్క్ చేసుకోవాలి 7 ఇంచెస్ వరకు. 7 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఇప్పుడు సంక భాగం వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోవాలి. 6 ఇంచెస్ కాడ మార్క్ చేసుకొని 6 ఇంచెస్ కంటే కిందికి అంటే చెస్ట్ భాగం, ఈ సంక భాగానికి షోల్డర్ భాగానికి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఫస్ట్ ఒకటి అడ్డము ఒకటి పొడవు, ఇలా 2 మార్క్ చేసుకుంటే అక్కడ సంక భాగం అనేది వచ్చేస్తుంది, ఆర్మ్ భాగము. అక్కడ సంక భాగం కంటే కింద భాగంలో మనము చెస్ట్ అనేది తీసుకున్నాం. చెస్ట్ ఎంత ఉంది? 32 ఉంది. 32 అంటే దాన్ని 4 భాగాలు చేస్తే 8 వచ్చేస్తుంది. 8 తీసుకున్నాను నేను. ఇక్కడ నడుము వచ్చేసి 28 ఉంది. 28 అంటే 7 ఇంచెస్ వస్తుంది. 7 ఇంచెస్ కాడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ లైన్ అయితే కంపల్సరీ డ్రా చేసుకోవాలి. అంటే ఇది మెయిన్ పార్ట్, మెయిన్ సైజ్ అన్నట్టు వాళ్ళది. మన బాడీ కొలత తీసుకుంటాం కదా, ఇది మెయిన్ సైజ్. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్, నార్మల్ దానికైతే 1/2 ఇంచ్ తీసుకోవాలి. లేదా ప్రిన్సెస్ కట్ పెడుతున్నాము అంటే కింద భాగంలో ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా అండి, మళ్ళీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని అక్కడ ఒక లైన్ చేశాను నేను. ఇక్కడ సంక భాగంలో వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వరకు మూల కాడ ఎక్స్ట్రా తీసుకొని అక్కడ రౌండ్ పార్ట్ తీసుకోవాలి కదా మనం. రౌండ్ అనేది ఆ రౌండ్ రావాలి కాబట్టి 1/2 ఇంచ్ పైకి తీసుకొని అక్కడ నుంచి రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సంకల్లో ముడత రాకుండా నీట్గా ఉండడానికి ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకోవాలి. వాళ్ళ కొలతను బట్టి కొందరికైతే 1 ఇంచ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను షోల్డర్ అనేది 7 ఇంచెస్ తీసుకున్నాను కదా. ఇక్కడ నెక్ భాగం వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫస్ట్ పొడవు 14 ఇంచెస్, ఆ తర్వాత బాడీ పార్ట్ కింద అనేది 7 ఇంచెస్, కింద ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అది వదిలేసాం మనము. అక్కడికి లైన్ మార్క్ చేసుకున్న కాడికే మెయిన్ కొలత, అది 7 ఇంచెస్. అండ్ 1 ఇంచ్ ఏమో మనము ప్రిన్సెస్ కట్ పెడతాం కదా, దానికోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా భాగము. అండ్ ఇక్కడ వచ్చేసి చెస్ట్ భాగం వచ్చేసి 8 ఇంచెస్, ఇక్కడ 7 ఏమో నడుము. అండ్ ఇక్కడ నెక్ ఏమో 4 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఇక్కడ ఇలా కట్ చేశాను దీన్ని. షోల్డర్ భాగంలో 3 ఇంచెస్ ఉంటుందండి, అంటే మనము 4 ఇంచెస్ ఏమో నెక్కి తీసుకున్నాం, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంటుంది. దీని మెజర్మెంట్ మొత్తం ఇదండి. ఇలా కట్ చేస్తే పార్ట్ అనేది ఇలా వస్తుంది. ఇది లైనింగ్. ఈ లైనింగ్ వేసి మళ్ళీ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. ఎందుకంటే అది ఆర్గాన్జా క్లాత్, అంటే కొన్ని క్లాత్లు బాగా జారుతూ ఉంటాయి కదా, నెక్స్ అనేవి పర్ఫెక్ట్గా రావు. అందుకోసం అని స్టిఫ్గా ఉండే లైనింగ్స్ తీసుకోవాలి.
ఇప్పుడు నేను ఇక్కడ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది ఆర్గాన్జా అండి. క్లాత్ వచ్చేసి ఫ్యాబ్రిక్ ఎవరికన్నా కావాలి అన్నా కూడా నేను అడ్రస్ చెప్తాను. హోల్సేల్లో అయితే చాలా తక్కువగా పడుతుంది. పిల్లలకి ఫ్రాక్స్ కుట్టుకోవడానికి, లెహంగాలకి, ఇంకా చాలా చాలా వెరైటీస్ ఈ క్లాత్తో ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి కదా. ఇలా సేమ్ నేను ఒక 1 మీటర్ తీసుకున్నాను. మొత్తం వచ్చేసి ఇది 4 మీటర్స్ ఉన్నట్టుంది. 5 మీటర్స్ అయితే ఇంకా చాలా గేరా వచ్చేది, కానీ ఆ అమ్మాయి వచ్చేసి 4 మీటర్సే తీసుకుంది. ఇక్కడ నేను దీనంతా కొంచెం ఎక్స్ట్రా అయినా ఏం లేదు, ఎందుకంటే మనం తర్వాత కట్ చేసుకోవచ్చు. క్లాత్ అనేది లైనింగ్ అంతా కట్ చేసుకున్నాను నేను. 1 మీటర్ తీసుకొని సేమ్ దీనంతా కట్ చేసుకున్నాను. కింద ఎక్స్ట్రా భాగం కూడాను బాగా ఎక్స్ట్రా అవసరం లేదు కదా, అందుకని దానంతా కట్ చేసేసాను. ఇదండి బాడీ పార్ట్. ఇప్పుడు బాటమ్ తీసుకుందాం. మిగిలిన క్లాత్లో బాటమ్ అనేది కింద కుచ్చులకు రిమైనింగ్ పార్ట్ ఉంటుంది కదా, అది తీసుకుందాం. దీన్ని మొత్తం ఫోల్డ్ చేసేసుకో. పొడవు ఎంత ఉందో, వెడల్పు ఎంత ఉందో అది మొత్తం కూడాను మనకి ఎన్ని మడతలైనా మడతలతో సంబంధం ఉండదు. ఇక్కడ మన పొడవు ఎంత అనేది ఉంటుంది. పొడవు మొత్తం నీట్గా ఫోల్డ్ చేసి నేను ఇలా వేసాను. ఆమె పొడవు వచ్చేసి బాటమ్ కింద 30 ఇంచెస్ ఉంది. 30 ఇంచెస్ అంటే ఫోన్లో పొడవు మొత్తం కనిపించట్లేదు. నేను 30 ఇంచెస్ వరకు మార్క్ చేస్తున్నాను. నేను మళ్ళీ చూపిస్తాను మీకు. 30 ఇంచెస్ వరకు మార్క్ చేశాను పైన. మెయిన్ పార్ట్ ఇది మెయిన్ పార్ట్ తీసుకుంటున్నాను. కింద బాటమ్ వచ్చేసి 30 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని అక్కడికి ఇక్కడికి పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలాంటి క్లాతులు ఫ్రాక్స్కి అయితే చాలా బాగుంటాయండి, నీట్గా ఉంటాయి. అండ్ స్టిచ్చింగ్ చేసినవి చాలా కంఫర్టబుల్గా అండ్ నీట్గా చాలా రోజులు ఆగుతాయి. అంటే మనము రెడీమేడ్ అయితే అంత లుక్ వీటంతా ఎక్కువ రోజులు ఆగవు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళు లోపల పైన ఫ్యాబ్రిక్ మంచిది వేసిన లోపల లైనింగ్ అనేది చాలా, అంటే లైనింగ్ మరీ పాలిస్టర్ది చాలా పల్తలా ఉండేది. అంటే చిట అని మంటుంది కదా పిల్లలకి. సో మనం తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకున్నవి చాలా నీట్గా ఉంటాయి. ట్రాన్స్పరెంట్ కూడా చాలా బాగుంటుంది. ఈ క్లాత్ అనేది నేను ఇలా కట్ చేశాను పైన. ఇది ఎక్స్ట్రా మన బాడీ పార్ట్ తీసుకున్న సైడ్ పార్ట్ ఉంటుంది కదా, అది క్లాత్ అనేది నీట్గా కట్ చేశాను ఇది కింది బాటమ్ అండి, మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది. దీనికి వచ్చేసి మనం ఇప్పుడు లైనింగ్ తీసుకోవాలి. అండ్ మిగిలిన పార్ట్ ఉంటుంది కదా, దాంట్లో మనము కింద ఫిల్టులు పెట్టడానికి హ్యాండ్స్కి ఇందులోనే తీసుకోవాలి మనము. ఇప్పుడు ఫస్ట్ మనం బాటమ్కి లైనింగ్ తీసుకుందాం. ఈ లైనింగ్ వచ్చేసి చాలా పొడవు ఉంటుంది, ఎందుకంటే ఆర్గాన్జా లెంత్ ఎక్కువ వస్తుంది. క్రేప్లో ఎక్కువ లెంత్ అనేది వస్తుంది, అంటే మనం ఎంత పొడవు కావాలన్నా పెట్టుకోవచ్చు. అదే పాలిస్టర్ అయినా లేకపోతే క్రేప్ అయినా కానీ ఉంటుంది కదా, ఇది క్రేప్ అనేది ఎక్కువ పొడవు వస్తుంది, కానీ పాలిస్టర్ అనేది ఎక్కువ పొడవు రాదు. మనకి కింద జాయింట్ చేయాల్సి వస్తుంది. దీనికి అలా అవసరం లేదు. దీనికి ఎంత అవసరమో అంతే తీసుకున్నాను నేను. అంటే లెంత్ అనేది మొత్తం తీసుకున్నాను. కింద వచ్చేసి బాడీ పార్ట్కి ఆల్రెడీ మనం పైన బాడీ కట్ చేసాం కాబట్టి మిగిలిన క్లాత్ అంతా కూడా బాటమ్కి కుచ్చులు పెట్టడానికి సరిపోతుంది కాబట్టి అంత తీసుకున్నాను. కింద అనేది ఎందుకు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అంటే, దీనికి వచ్చేసి మనం కింద ఇంకా ఫిల్టర్లు పెడతాం కదా కుచ్చులకి. ఇది 1 పీస్ టైప్, అంటే ఈ ఫ్రాక్ అనేది మోడల్ 1 పీస్ టైప్ ఇప్పుడు వేస్తున్నారు కదా క్రాప్ టాప్స్, అట్లా అన్నట్టు సింగిల్ పీస్లు వేస్తున్నారు కదా పిల్లలు, అలా అన్నట్టు. దీనికి వచ్చేసి నేను 6 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. 1 ఇంచెస్ అనేది మలుస్తాము. 5 ఇంచెస్ కుచ్చులు ఎక్కడి వరకు ఉంటాయో అక్కడి వరకు లైనింగ్ ఉంటుంది మనకు. ఇందులో ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా బాటమ్ కట్ చేయంగా పైన పీస్, అందులోనే ఇది హ్యాండ్స్ కోసం. హ్యాండ్స్ వచ్చేసి మెయిన్ అయితే హ్యాండ్స్ వచ్చేసి 9 ఇంచెస్ ఉన్నాయి. బట్ ఈమె కుచ్చులు పెట్టమన్నది, పైన కింద కుచ్చులు పెట్టి అండ్ పట్టీ పెట్టాలి మళ్ళీ. సో ఇలా బెల్ హ్యాండ్స్ లాగా వస్తాయి. బెల్ హ్యాండ్స్ కూడా కాదు,
బుగ్గల హ్యాండ్స్ లాగానే వస్తాయి, కానీ అందులో లైనింగ్ వేయకుండా మనము అది ఇంకా లేస్తుంది. ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా నీట్గా ఉంటుంది, బాగుంటుంది. లాస్ట్కి ఫినిషింగ్ అనేది నేను చూపిస్తాను. ఇక్కడ 9 ఇంచెస్ వరకు హ్యాండ్స్ తీసుకోవాలి. కింద బొద్దు ఉంది కాబట్టి దాన్ని నేను స్కిప్ చేశాను. 9 ఇంచెస్ వరకు మార్క్ పెట్టుకొని మళ్ళీ 2 ఇంచెస్ పైకి కుచ్చుల కోసం తీసుకున్నాను. 2 ఇంచెస్ వరకు మళ్ళీ ఎక్స్ట్రా మార్క్ పెట్టుకొని ఇక్కడ సంక భాగం తీసుకోవాలి. మళ్ళీ సంక భాగం వచ్చేసి ఇక్కడ లూజ్ తీసుకున్నాం, 5 ఇంచెస్ లూజు అండ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా, అండ్ మిగిలిన క్లాత్ ఉంది కదా అదంతా కూడా కుచ్చులకు తీసుకున్నాను. 3 ఇంచెస్ 4 ఇంచెస్ 3.5 ఉంది ఇది. సో నేను ఇదంతా కూడా కుచ్చులకే పడుతుందని తీసుకున్నాను. ఇక్కడ సంక భాగం వచ్చేసి 7 ఇంచెస్, అంటే హ్యాండ్స్ కంటే 2 ఇంచెస్ తక్కువ ఉండాలి సంక భాగం అనేది. 7 ఇంచెస్ సరిపోతుంది, ఇంకా కొంచెం తక్కువ తీసుకోవచ్చు కానీ కుచ్చులకు కదా కాబట్టి 7 కంపల్సరీ ఉండాలి. ఈ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా ఇక్కడ ఎక్స్ట్రా అనేది, ఆ ఎక్స్ట్రా అనేది ఈ 7 ఇంచెస్కి 1/2 ఇంచ్ పైకని మళ్ళీ సంక భాగం అనేది మనం గీసుకోవాలి. ఆ 7 ఇంచెస్లో కలిపితే బాగా తక్కువ అయిపోతుంది, అందుకని ఒక 1/2 ఇంచ్ వరకు పైకి తీసుకోవాలి. బాగా కుచ్చులు కనిపించాలి కదా, అందుకోసమని బాగా ఇట్లా ఎలా బెలూన్ లాగా రావాలి కాబట్టి నేను అది సంక భాగం కాడ కూడా 1/2 ఇంచ్ అనేది తీసుకున్నాను. ఇది కింద భాగం ఉంది కదా దీన్ని ఇలా కట్ చేయాలి. అది బొద్దు వచ్చింది, అది కొంచెం కుచ్చులకి పెట్టనీకి నీట్గా ఉండదు, అందుకని దాన్ని కట్ చేయాలి. ఇక్కడ 2 ఇంచెస్ వరకు ఇది సంక భాగం వరకు ఇలా కట్ చేయాలి. దీన్ని ఇక్కడి వరకే తీసుకొని కట్ చేసుకోవాలి. చాలా నీట్గా ఉంటుందండి, అంటే మాస్టర్ కటింగ్తో మనం కుట్టడం కూడాను నీట్గా. నేను లాస్ట్కి ఫినిషింగ్ అనేది ఎలా ఉంది అనేది పిక్స్ పెడతాను. ఈ కస్టమర్ అనేది మనకి చాలా రిలేటివ్ కస్టమర్ కాబట్టి నేను ఇది ఆమె ఏంటి వేసుకొని పిక్స్ పెట్టమంటే లేదా అంటే మీరే వేసుకొని ఒకసారి పిక్స్ అనేది నాకు యాడ్ చేయమని అన్నది. తను ఇక్కడ లేదు కాబట్టి నేనే ఒకసారి లాస్ట్కి ట్రై చేశాను, లాస్ట్కి పిక్స్ అనేది యాడ్ చేశాను, చూసేయండి. కటింగ్ అనేది చాలా ఈజీ అండి, స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఎవరికైనా అవసరం అయితే నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను, చూడండి. ఇది అనేది నేను కింద కుచ్చుల కోసం అని, కుచ్చులు మనం కింద ఫ్రాక్కి కుచ్చులు పెడతాం కదా దానికోసమని 6 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఇవి 2 ఫ్రాక్స్ ఉన్నాయి, ఒకటి వచ్చేసి 3 ఇంచెస్ అంటే చిన్న ఫిల్టర్లతోనే, ఇంకొకటి వచ్చేసి 6 ఇంచెస్. నేను లాస్ట్కి పిక్ యాడ్ చేసేది 3 ఇంచెస్దే యాడ్ చేసినట్టున్నాను. సో 6 ఇంచెస్ వరకు ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని మిగిలిన పార్ట్ అంతా ఉంటుంది కదా అదంతా కూడా తీసేసుకోవాలి. అంటే మనం బాటమ్ పార్ట్ ఉంటుంది కదా అండి, ఆ బాటమ్కి మనం కింద పెట్టే కుచ్చుల క్లాత్ అనేది డబల్ ఉండాలి. డబల్ ఉండేటట్టు చూసుకుంటేనే కుచ్చులు అనేవి చాలా ఎక్కువ వస్తాయి అండ్ ఫ్రాక్ కూడా చాలా మంచి లుక్ వస్తుంది. నేను ఇక్కడ 6 ఇంచెస్ తీసుకున్నాను, ఇక్కడ వరకు కట్ చేసుకొని మళ్ళీ డబల్ తీసుకోవాలి దీన్ని. ఇది చాలా జారుతుంది, అసలు ఫ్యాబ్రిక్ అనేది చాలా స్మూత్గా ఉంది, అసలు ఎంత సాఫ్ట్గా ఉంది అంటే. నేను ఇది షాప్ అడ్రస్ కూడా యాడ్ చేస్తానండి, వీలైతే ఇప్పుడు వెళ్ళినప్పుడు తప్పకుండా అది షాప్ వీడియో కూడా తీసి పెడతాను. ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతుంది కదా ఇలాంటి ఫ్యాబ్రిక్ తెచ్చుకొని కుట్టించుకోవడానికి. ఎవరికైనా కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది, ఎవరైనా అడిగితే నేను దాన్ని ఇచ్చేస్తాను. కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి, ఎవరికైనా కావాలంటే లోకల్ వాళ్ళు తీసుకోవచ్చు. చాలా బాగుంది ఫ్రాక్ అయితే. ఇదైతే కుచ్చుల కోసం అండి.
ఫైనల్లీ ఫ్రాక్ మొత్తం కటింగ్ అయితే ఇదండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్కి పిక్స్ అయితే యాడ్ చేశాను. పిక్స్ చూసి మీకు ఈ కటింగ్ నచ్చినట్టయితే నేను స్టిచ్చింగ్ వీడియో కూడాను పెట్టడానికి ట్రై చేస్తాను. మీకు ఇది ఎంతో కొంత యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. పిక్స్ అయితే చూసేయండి.